చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? బ్రదర్ మాది సొంతం నారాయణపేట జిల్లా మక్తల మండలము. మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామరెడ్డి తరపున వచ్చినాము. ఓకే. అయితే ఇప్పుడు సార్ని చూడడానికి అంత దూరంకి వచ్చిన నేను బైక్ మీద వచ్చేసిన. రాత్రి అక్కడ నుంచి 3-3:30 ఇడిచిన. ఇక్కడ ఈ టైం అయిపోయింది. ఎట్లా ప్రాంగణం మొత్తం చూస్తా ఉంటే? ప్రాంగణం చూస్తే ఇప్పుడు మళ్ళా సార్ రావాలని సార్ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ సొంతం పైసలు డబ్బులు పెట్టుకుని వస్తున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే వీళ్ళు ఏమి పనికిరాని మాటలు చెప్తారు, పనికొచ్చి ఒక్కటి చెప్తలేరు. వాడు ఏం చేస్తున్నాడో ఏం అసలు మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి ఎవరు తెలుస్తలేదు. ఆ సభకి ఏం విలువ లేదు. ఒక చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, దానికి భవిష్యత్తు లేదు, కేసీఆర్ కి భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు. భవిష్యత్తు వాళ్ళకి లేదు, మాకు కాదు. ఇప్పుడు చూస్తారు కదా, ఇంకోసేపు పబ్లిక్ వస్తారు, వాళ్ళకి ఏం పిచ్చిపట్టు ఏం రారు కదా సార్. మనకి తెలిసే వస్తారు అందరికి. తెలంగాణ రాష్ట్రం అని తెచ్చుకున్న తెలంగాణని కుక్కల చేతికిస్తే అది కుక్కలు చెప్పిన విస్తరాక అయిపోతుంది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులు ఎంత భద్రంగా ఉంటుంది, కేసీఆర్ చేతులు ఉంటుంది అంత భద్రంగా ఉంటుంది అని కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు. ఇంటలేరు పబ్లిక్. ఏ సొల్లు కాపూర్ లేదు, కోట్రకి దానికి లొంగిపోయి కాసి ఊర్ల మంది హైదరాబాద్ ఒక్కరు కూడా ఓట్లు వేసినారు తెలుసు. ఊర్ల మంది గబ్బు లేపింది. 500 కోట్రకి లొంగిపోయారు. చెప్పిండు కేసీఆర్, చెప్పినట్టే అయిపోయింది. ఇది ఏంది తులం బంగారం ఎక్కడ, 4,000 పింఛన్ ఎక్కడ, అసలు పరిపాలించడానికనే రాదు. ఎవరు చెప్తారు 6 గ్యారెంటీలు ఇచ్చేసినామని చెప్పి? 6 గ్యారెంటీ ఎవరికి ఇచ్చారు? 2,000 పింఛన్ వస్తారు. ఎక్కడ చూసిన ఊర్లో పడి చెప్పులు అనుకుంటే మన సిటీ ఏరియాలో మేడ్చల అక్కడక్కడ కానీ బస్సులలో ఏర్లో పడిపోతారు. ఆటో వాళ్ళు కాంగ్రెస్ కేసి మా కొడుకుల కేసు ఇంత తిప్పలైందని కదా అంటారు. అట్లా అవుతుంది ఇప్పుడు మొత్తం. ఏడా ఇస్తున్నాడు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ అసలు యాక్చువల్ గా ఏడా రుణమాఫీ అయింది? ఎవరికి అయ్యలేదు సార్ రుణమాఫీ. ఎవరికైంది రుణమాఫీ? ఈ రేవంత్ రెడ్డి బట్టెబాజీ మాటలు వినికాసి మంది ఊళ్ళో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ వచ్చింది. ఏమైతుంది? 16 నెలల కేసీఆర్ సార్ వస్తున్నారంటే సంతోషంగా ఉంది. ఆయన ఏం మాకు తెలియని కొడుకులు ఏమేమి పడరు ఊర్లో, ఏమో మందికి ఇస్తున్నంట, ఓటుకి మీటింగ్ పోలికి 1000 రూపాయలు, 1000 లేదు, ఏమి అన్ని కుండొస్తున్నాయి. ఏనికి ఇస్తారు? అధికారం మన లేదు. మన సార్కి సపోర్ట్ చేస్తేనే మళ్ళీ వచ్చింది మన సర్కారే. ఎవడే ఊర్లలో పడితే మొత్తం నిలుస్తూ అన్ని తెలుసు. ఇక్కడ తింటారు కొడుకులు, అక్కడ తింటారు, చేపిస్తారు ఓట్లని. ఫైనల్ గా ఏంటంటే సార్ మళ్ళీ రావాలి మనకి. సార్ వస్తేనే తెలంగాణ 4 కోట్ల జనాభా అనేది సంతోషపడతాయి. సార్ రాకుడికి ఇట్లే ఉంటది. ఇప్పుడు వస్తారు చూసి సాయంత్రం అయితే ఎంతమంది పబ్లిక్ జమ అవుతుందని తెలుస్తుంది. ఊర్లలో పడితే ఏం లేదు సార్. మార్పు తీసుకొచ్చినాం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాం, మాదే ప్రజా పరిపాలన. ఇందిరమ్మ రాజ్యం మీద బొంగుల రాజ్యం లేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అనుకోసంటే, కేసీఆర్ ఉన్నాడంటే మనకేముందంటే, కేసీఆర్ డైరెక్ట్ పోయి మనం అడగవచ్చు, గజ్వేల్ ఉండని మన తెలంగాణ భవన్ అడగవచ్చు. కానీ రేవంత్ రెడ్డిని అడగాలంటే మళ్ళీ ఢిల్లీలో అడగొస్తాగా అంటాడు. ఢిల్లీ అడగొస్తాగా అంటాడు. ఏదో మూత్రం పోయినాక ఆనేవాడి కాదు, తొట్టి పోయినాక ఆనేవాడి, అన్ని ఆనేవాడి. మనకు అట్లా లేదు, డైరెక్ట్ పోవచ్చు. మనం ఇంటి పార్టీది తెలంగాణ పార్టీ తెచ్చుకునేది పీకని కదా, వీళ్ళ చేతిలో పెట్టని కదా. తెలియక ఎర్రిపుకు మంది ఏం చేసినట్టే 500 కోట్ల కేసి దబాయిసి బుద్ధి పాడు తెంగిరు. ఇప్పుడు నోరు తెరుచు ఏమో చేతులు కాలినాక ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం ఉంది? కుడవాల, ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ కుడవాల, మంది కూడా తెలవాల. కేసీఆర్ విలువ తెలవాలంటే ఏగల 4 ఏకదని తెలుస్తుంది.